గైస్ ఒక బర్డ్ గురించి నేనైతే చెప్పడం జరిగింది, మధ్యలో చెప్పా, మిడిల్ లేదా అటు ఇటులో చెప్పాను. మీరు ఎట్టి స్థితిలో ఒక బర్డ్ అయితే టాప్ క్లాస్గా రిజల్ట్ అయితే అనిపించింది. రిజల్ట్ అంటే లాస్ట్ టైం ఎప్పుడో పోయింది, ఎన్ని రోజులు పోయిందో, ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు వచ్చిందో. మళ్ళీ ఇప్పుడు నేను క్వశ్చన్ అయితే అడిగాను, ఆ క్వశ్చన్ ప్రతి ఒక్కరు మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. లెట్ స్టార్ట్. హాయ్ గైస్, ఒక విషయం అయితే జరిగింది మన క్యాబిన్లో, చాలా హ్యాపీ. సో ఇవన్నీ పోయాయి కదా, ఈ బాధను కొంచెం తగ్గించడానికి అంటే ఇంక రాలేదు కదా. సో చూడండి, ఈ బర్డ్ చిట్టుముక్కుది అనమాట. చిట్టుముక్కు బ్లూ అనేసి పెట్టాను, ఐడియా ఉంటుందో ఉండదో మీకు, చిట్టుముక్కు బ్లూ. సో ఇది 10వ తారీఖున 80 కిలోమీటర్లు టాస్ వేసాం కదా మేము, క్లబ్ టాస్ వేసేటప్పుడు బర్డ్ మిస్సింగ్. ఈ బర్డ్ క్లబ్ టాస్ వేసేటప్పుడు మిస్సింగ్. అది ఈరోజు వచ్చింది, 10వ తారీఖున వేసాము. ఈరోజు డేట్ 23. ఈరోజు అయితే క్యాబిన్లో అయితే మెరుస్తుంది బర్డ్, చూసారు కదా. నెక్స్ట్ నేను చెప్పాను కదా క్యాంప్ వెళ్ళాలి అని చెప్పేసి. క్యాంప్ నేను వెళ్ళి ఇప్పుడు 3:15 అవుతుంది, ఇప్పుడు వచ్చాను. ఇవ్వండి వీడికైతే అప్ చెప్పాను. సో గ్రెజిల్ చూస్తున్నారు కదా, గ్రెజిల్, ఓల్డ్ గ్రెజిల్, దాని తల్లి కొడుకు. మనం ఫస్ట్ వచ్చాడు కదా, వాడే వీడు. మన ఫస్ట్ అంటే నాకు తెలిసి వీడి గొప్పతనం కాదు, అది దాని గొప్పతనం. నాకు తెలిసినంత వరకు దాని గొప్పతనమే. ఎందుకంటే అదే కదా ఈరోజు కూడా స్పీడ్గా రావడానికి గల కారణం బర్డ్. అంటే ఐ మీన్ నిన్న ఫస్ట్ వచ్చింది కదా, మళ్ళీ నిన్న కూడా. సో ఆ బర్డ్తో ఈ బర్డ్ వచ్చి ఉండాలి, లేదా దీనికి ఏమైనా ఎఫెక్ట్ జరిగి ఉండాలి. దీనికి స్టిక్కర్ కూడా లేదు, కాలు నిండా బురదే బర్డ్కి. కాలు నిండా బురద ప్లస్ స్టిక్కర్ కూడా లేదు, స్టిక్కర్ అయితే ఊడిపోయింది. ఇవ్వండి ఇక్కడ దీనికి కూడా స్టిక్కర్ ఊడిపోతుంది, చూస్తున్నారా. ఆ స్టిక్కర్ పీకాలి. నెక్స్ట్ ఇలా దానికి స్టిక్కర్ ఉంది. ఇది ఆల్రెడీ ఇందాల వీడియోలో పెట్టా కదా, ఇందాల మార్నింగ్ వీడియో అయితే మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేశా కదా, అందులో కవర్ చేసిన బర్డే. నేను క్యాంప్ వెళ్ళి వచ్చేటప్పటికి ఈ బర్డ్ ఒకటి ఉంది, తర్వాత ఇగోండి ఈ బర్డ్ ఒకటి ఉంది, తర్వాత ఇగోండి ఈ చిట్టుముక్కు బర్డ్ ఒకటి ఉంది. టోటల్గా 3 బర్డ్స్. ఈ బర్డ్ అయితే చాలా హెల్తీగానే ఉంది, అసలు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది. కండిషన్ అంతా కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే, నాకు తెలిసి ఈ బర్డ్ని నేను 200లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ చెప్పండి. 200లో 80 నుంచి 13 రోజులు అవుతుంది, ఈరోజు వచ్చింది. 80లో రిలీజ్ చేస్తే 13 రోజులు అవుతుంది, ఈరోజు వచ్చింది. సో ఇప్పుడు డైరెక్ట్గా 200 వేద్దాం అనుకుంటున్నా. మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ 200, 80 నుంచి డైరెక్ట్గా 200 కిలోమీటర్లు. సారీ 200 కూడా కాదు, 200 ఆల్రెడీ 200 మొన్న అయింది కదా, నిన్న అయింది కదా. సో 260 ఆర్ 280 కిలోమీటర్లు, అంటే 200 కిలోమీటర్లు ఒకేసారి జంప్. పైన చూడేదని బర్డ్ వచ్చింది, సౌండ్ వస్తుంది. 280 కిలోమీటర్లు ఒకేసారి జంప్. సో 200 కిలోమీటర్లు ఫ్లై అవ్వాలి బర్డ్ అనేది. 80 కిలోమీటర్ల నుంచి వచ్చింది, ఇప్పుడు డైరెక్ట్ 280కి వేద్దాం అనుకుంటున్నా. 280 ఆర్ 260. సో మీ ఒపీనియన్ చెప్పండి, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పింది. మీ ఒపీనియన్ అయితే మీరు షేర్ చేయండి. వేద్దామంటారా వద్దంటారా మీరు చెప్పండి నాకు. ఓకే, షార్క్ గడ్ వచ్చాడు గైస్. షార్క్ గడ్ టైం 4:24, జస్ట్ ఇప్పుడే వచ్చాడు. వాటర్ నార్మల్ వాటర్, అది సరేలే తాగనియండి. ఈసారికి గ్లూకోజ్ వాటర్ కలిపేసి వెళ్ళాను, కాకపోతే వీడు మా కుర్రోడు పంపేసినట్లు ఉన్నాడు గ్లూకోజ్ వాటర్ని. ఏమమ్మా మీ వైఫ్ ఏదమ్మా? వీళ్ళ వైఫ్ రాలేదు గేస్, ఇంకా వీడొక్కడే వచ్చాడు. వీళ్ళ వైఫ్ ఎక్కడుందో. మెయిన్ బర్డ్ ఇది కూడా. కాలికి స్టిక్కర్ సరే. ఇంకా రిమైనింగ్ బర్డ్స్ కోసం వెయిటింగ్ కదా, చూసి బర్డ్స్ వస్తున్నాయి. కానీ ఒకటి పడుతుంటే నా ఫీల్ ఎలా ఉందంటే, అసలు చెప్తే నమ్మరు. చెప్పాను మీకు స్టార్టింగ్ నుంచి, మీకు ఒకటే చెప్తున్నా గైస్, ఎప్పుడు కూడా బర్డ్స్ సింగిల్గా వస్తేనే నేను ఎక్కువ నమ్ముతాను. అంటే బ్యాచ్గా వచ్చి ఫస్ట్ పడిపోయే కంటే సింగిల్గా వచ్చి పడుతూ ఉంటాయి చూసారా, వాటికి ఏంటంటే సెపరేట్గా ఒక నా పరంగా నేను వాటికి ఒక ఫ్యాన్ అనమాట. ఎందుకంటే అది అనుకోకుండా తప్పిపోయినా
అక్కడ నెక్స్ట్ నుంచి దాని ఓన్ కెపాసిటీ మీద వస్తుంది కాబట్టి బర్డ్ హ్యాపీ, నాకైతే హ్యాపీ. బై ఛాన్స్ ఇప్పుడు గుంపులో వస్తాయి కదా, గుంపులో వచ్చేటివి ఏంటంటే అందులో కొన్ని స్క్రాప్ ఉంటుంది. స్క్రాప్ ఉండేటప్పుడు ఏంటి, నెక్స్ట్ రేస్కి మళ్ళీ వాటి మీద గుంపు అంతా వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ రేస్కి మళ్ళీ వాటి మీద మంచిగా హోప్స్ పెట్టుకుంటాం. ఫైనల్గా ఏం చేస్తాయి, మళ్ళీ ఇంత పెడతాయి మనకి. సో అందుకు నేను అంటున్నది, గుంపుగా వస్తే మాత్రం పెద్దగా నేను ఏం ఇంట్రెస్ట్ ఉండదు. సింగిల్గా వస్తున్నాయి కదా, ఇప్పుడు చూసారా నేను కొన్నిసార్లు చాలా బర్డ్స్కి సింగిల్గా అలవాటు కూడా చేసుకున్నా. సో అది నాకు ప్లస్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆ హోమింగ్ ఎబిలిటీ అనేది కొంచెం నీట్గా ఇంప్రూవ్ అవ్వటం వల్ల అలా అనమాట. సో ప్రతి ఒక్కరు కుదిరినంత వరకు ఎక్కడైనా బర్డ్స్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాడు స్టార్టింగ్లోనే సింగిల్గా వదులుకున్నారనుకో, స్క్రాప్ అనేది అంటే వేస్ట్ బర్డ్ అనుకుని ఉంటుంది కదా, అలాంటి బర్డ్ అనేది అక్కడే ఆఫ్ అయిపోతుంది. ఇంకా అది కాకుండా ఫాల్కన్ అటాక్స్ కూడా చాలా తక్కువ. మీకు ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం వీడియోలో చెప్పాను మీకు, ఒక బ్యాచ్ పెడిందంటే, ఒక బ్యాచ్ వెళ్తుంది అంటే బ్యాచ్లో డ్యాగ్ కొడితే ఆ బ్యాచ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఏది ఎటు వెళ్తుందో చెప్పలేము మనం, ఏది ఎటువైపు వెళ్తుందో, ఏది ఏం చేస్తుందో కూడా మనం చెప్పలేము. అదే సింగిల్గా వెళ్తే అక్కడికి ఆ ఫాల్కన్ అటాక్ అనేది ఆ సింగిల్ బర్డ్తోనే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బర్డ్ మనం రిలీజ్ చేసేటప్పుడు ఎలాగో దేనికది సెపరేట్గా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ బర్డ్ అనేది నెక్స్ట్ అలా అనమాట. మీరు అర్థం చేసుకోవాలి. నేను నా పరంగా నేను లాజికల్గా నేను కొన్ని ఆలోచిస్తాను, వాటి పరంగా నేను చెప్తున్నా. మీ లాజిక్స్ మీకు ఉంటాయి. సో నా లాజిక్ నేను చెప్తున్నా అంతే గైస్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, నా లాజిక్ రాంగ్గా అనుకోవద్దు. సో ఓకేనా. కొన్ని బర్డ్స్ ఇంకా రావాల్సి ఉన్నాయి, వెయిటింగ్ అనమాట. చాలా హ్యాపీ. నిన్నైతే బాగా సాడ్ అయిపోయాను, బాగా బాధపడిపోయాను. ఈ రోజుకి ఇంకా ఉన్నాయి బర్డ్స్, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. చూద్దాం, సాయంత్రం వరకు చూద్దాం. సాయంత్రం ఏంటి, ఆల్రెడీ సాయంత్రం అయిపోతుంది. ఇంకో 1 hour ఉంది. 1 hourలో ఒక్కటి పడినా హ్యాపీయే, ఒక్క గంటలో ఇంకొకటి పడినా హ్యాపీయే. మా దరిద్రం ఏంటి అంటే, మేము బర్డ్స్ రిలీజ్ చేసేటప్పుడు బాస్కెటింగ్ రోజు వెదర్ కండిషన్ ఏమని చూపించిందో తెలుసా మీ అందరికీ? అంటే శనివారం బాస్కెటింగ్ అయింది, ఆదివారం మొత్తం ఎండని చూపించింది, సోమవారం లైట్గా డిమ్ ఉంటుందని చూపించింది, మంగళవారం నుంచి మళ్ళీ ఫుల్ ఎండలని చూపించింది వెదర్ కండిషన్. సో వెదర్ని మనం ఎప్పుడు నమ్మకూడదని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనమాట, నిన్న రేస్ది ఏం జరిగింది. ఓకే, శనివారం బాస్కెటింగ్ అయింది, ఆదివారం ఎండ అన్నారు, ఫుల్ ఎండ వచ్చింది, చాలా హ్యాపీ. సోమవారం డిమ్ అన్నారు, డిమ్ ఓకే. ఇప్పుడు మళ్ళీ వెదర్ కండిషన్ చెక్ చేస్తే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం మొత్తం ఆల్మోస్ట్ వరుస పెట్టి 5 రోజులు 4 రోజుల దగ్గర మొత్తం క్లైమేట్ కండిషన్స్ అసలు బాగోవని చెప్పి ఇప్పుడు వెదర్ కండిషన్ చూపిస్తుంది. సో గూగుల్ మ్యాప్స్ని రూట్లు కొన్ని విధాలుగా ఎందుకు నమ్మకూడదు అంటే, మధ్యలో రోడ్లు బ్రేక్ అయితే ఆ మామూలుగా చూపించేస్తుంది, కంటిన్యూగా చూపిస్తుంది, అంటే నీట్గా ఉన్నట్లే చూపించేస్తుంది. దాన్ని గుడ్డిగా నమ్ముకొని మనం వెళ్తే అక్కడ బొక్కబోర్లో పడిపోతాం, అంటే ఇలా గుమ్ములో పడతాం, వెళ్ళి అక్కడ గుమ్ము ఉంటుంది కదా. అలాగే వెదర్ కండిషన్ కూడా వీటిని నమ్ముకున్నాం అనుకో మన పని అయిపోద్ది అనమాట. సో బై ఛాన్స్ ఇదే కండిషన్లు చూపిస్తున్నట్లు ఇంకా 4 రోజులు కానీ బై ఛాన్స్ క్లైమేట్ కండిషన్స్ ఏం తేడా కొట్టినా మన బర్డ్స్ ఇంక రావు. బై ఛాన్స్ రేపు కానీ ఎండ వస్తే మాత్రం ఛాన్స్ ఉంది, కొన్ని బర్డ్స్కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ తిరుక్కొని నెమ్మదిగా ఏదో చేసుకొని దొరికిన దగ్గరికి వాటర్ తాక్కొని ఏదో తినుకొని హ్యాపీగా వస్తాయి. సో ఎండ లేకపోతే మాత్రం, వర్షం అయితే మాత్రం బర్డ్స్ డ్యామేజ్ అయిపోతాయి, చాలా డ్యామేజ్ అయిపోతాయి. బర్డ్స్ వచ్చే ఛాన్సులు కూడా చాలా తక్కువ. మ్యాక్సిమం రేపు వస్తాయి, ఖచ్చితంగా రావాలి. చూద్దాం గైస్. నా దగ్గర చెప్తున్నా కదా, నా బర్డ్స్కి నా బర్డ్స్లో నాకు నచ్చింది ముఖ్యంగా ఏదైనా ఉంది అంటే హోమింగ్ ఎబిలిటీ. 13 రోజుల తర్వాత వచ్చింది నాకు, చాలా హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. అంటే ఉంటాయి కొందరు బర్డ్స్ 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు. ఇప్పుడు బాక్సర్స్ అంటానా, బాక్సర్ బర్డ్స్ ఉంటాయా, బాక్సర్ వాళ్ళ మదర్ ఐ థింక్ 6 నెలల తర్వాత వచ్చిందంట రేస్లో, 750 రేస్లో. ఇప్పుడు పోయి 6 నెలల తర్వాత దొరికింది. 6 నెలల తర్వాత దొరకడం మీన్స్ ఇంటికి వచ్చింది, మళ్ళీ రిటర్న్ 6 నెలల తర్వాత వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ రేస్లో మనకి టాప్ ఆఫ్ ది టౌన్ హైయెస్ట్ గుడ్ ఏంటంటే ఈ బర్డే 13 రోజులు, ఐ థింక్ 13వ రోజు వచ్చింది రిటర్న్. మనం వదిలిన రోజు నుంచి ఈ రోజుకి 14వ రోజు, వదిలిన రోజుతో కలుపుకొని 14 రోజుల్లో వచ్చింది బర్డ్. ఐఎమ్ సో హ్యాపీ. సో రిమైనింగ్ బర్డ్స్ ఏమైనా ఉంటే చూద్దాం, లేకపోతే ఇలాగే అప్లోడ్ చేస్తా. జస్ట్ లాస్ట్లో ఏదైనా స్పీచ్ ఇచ్చి క్లోజ్ చేస్తా. సో ప్రెజెంట్ అయితే నేను మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ గైస్. బాగా లాస్ట్ చూస్తాను. ఇంకా సెకండ్ డే అయితే మనం కాదులే ఇంకా బర్డ్స్ అన్నీ ఇంకా అయిపోతాయి అనుకున్నాను. చాలా బాగా రికవరీ బాగానే అయింది. ఫైనల్గా చెప్తా, ఆగండి, వెయిట్ చేయండి, ఎన్ని బర్డ్స్ ఎన్ని ఫెయిల్యూర్స్ అనేది. సో కీప్ వెయిట్ చేయండి. సో గైస్ ప్రెజెంట్ అయితే టైము 5:30 అయిపోయింది, నైట్ కూడా ఫెయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. మరి ఇంక బర్డ్స్ అయితే రావు. సో నేను ఫైనల్ రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తున్నా.
నిన్న మన బర్డ్స్ వచ్చి 9 వచ్చాయి కదా. నిన్న మన బర్డ్స్ 9 వచ్చాయి. అందులో ఐ థింక్ 3 మెయిన్ బర్డ్స్, మిగిలిన 6 బర్డ్స్ స్టిక్కర్ బర్డ్స్ అనమాట. సారీ, మిగిలిన 6 బర్డ్స్ ఎక్స్ట్రా బర్డ్స్. సో ఈరోజు అయితే స్టిక్కర్ బర్డ్స్ ఎన్ననేది నేను కౌంట్ అయితే చేయలేదు, కానీ టోటల్ బర్డ్స్ అయితే ప్రజెంట్ అయితే మన దగ్గర 20 ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ 20 బర్డ్స్ ఉన్నాయి గైస్. అది నేను నిన్న ఎక్స్పెక్ట్ చేసింది 20 ఎక్స్పెక్ట్ చేశాను. మన బర్డ్స్ ఒక 20 వస్తే బాగుండు. నెక్స్ట్ డే అంటే ఈరోజు ఒక 12 వస్తాయి. 12లో ఎన్నో కన్నా వస్తాయి కదా. బట్ బిఫోర్ డే 20 వస్తే బాగుండు అనుకున్నాను. బట్ ఈ రోజుకి 20 వచ్చాయి. సో అది కాకుండా మీకు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, మర్చిపోయాను నేను. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, నేను 18 నా పర్సనల్ టాస్ వేసేటప్పుడు ఆ బర్డ్ అయితే మిస్ అయింది. ఇందాక చెప్పా కదా ఒక బర్డ్ గురించి. నేను నా పర్సనల్ టాస్ వేసేటప్పుడు బర్డ్ మిస్ అయింది. నేను నా పర్సనల్ టాస్ ఎప్పుడు 5వ తారీఖున వేసాను. అంటే దీన్ని బట్టి చూస్తే అది 18 రోజులకి రిటర్న్ అయితే రావడం జరిగింది. 18 రోజులు అవుతుంది అది మిస్ అయ్యి. ఆ బర్డ్ మిస్ అయ్యి 18 రోజులు అవుతుంది. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే వచ్చింది. దాని ఫ్యామిలీలో ఆల్రెడీ 1000 రిటర్న్స్ చేసాయి. బర్డ్స్ అయితే 1000 వరకు ఆడాయి దాని ఫ్యామిలీలో. ప్రజెంట్ బ్రీడర్ బర్డ్, మీకు బ్రీడర్ మేల్ గురించి ఒకసారి చెప్తూ ఉంటాను ఎప్పుడు, బ్రీడర్ మేల్ గురించి. అది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన బర్డ్ ఇది ఫీమేల్ అవుతుంది. ఈ వచ్చిన బర్డ్ ఫీమేల్ అవుద్ది. ఏంటి అంటే గాలిలో ఏది వెళ్ళా సరే, ఇంకా రేస్ టైంలో ఎలా ఉంటుంది అంటే, గాలిలో ఏది వెళ్ళా మన పౌరం ఎలాగుంది, మన పౌరం ఎలాగుంది అన్నట్లు ఉంటాయి అన్నమాట. సో అన్నిట్లు టకటక చూస్తూ ఉంటాం. సో అదంతా పక్కన పెడితే అది పోయి 18 రోజులు అవుతుంది. 18 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే, రేపు వచ్చే రేస్లో 260 కిలోమీటర్లు చిల్లర వస్తుంది. 260 చేంజ్. 260 కిలోమీటర్ల దగ్గర నెక్స్ట్ రేస్ ఉంది. నెక్స్ట్ వీక్ అంటే శనివారం రేస్ ఉంది, ఆదివారం రిటర్న్స్ ఉంటాయి కదా. సో 260 ఉంది నెక్స్ట్ది. సో అప్పటికి నేను వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ 18లో 18 రోజులకు వచ్చింది కదా. 80 కిలోమీటర్స్ వదిలితే 18 రోజుల తర్వాత వచ్చింది. సో ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాను. మీ చాయిస్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. మీరు వేయమంటారా వద్దంటారా? అంటే 260 కిలోమీటర్లు ఒకేసారి వేస్తున్నా కదా, అంటే 180 కిలోమీటర్లు ఒకేసారి పెంచుతున్నాను. 180. అది కూడా ఇప్పుడు కొంచెం సిక్ అయ్యి ఉంటుంది బర్డ్. జస్ట్ ఈ వారం రోజులు, ఈ 4 రోజులు 5 రోజులు రికవరీ పెట్టుకోవాలి. నేను కొంచెం జాగ్రత్త చూసుకొని బర్డ్కి కొంచెం ఫీడ్ అదంతా పర్ఫెక్ట్గా ఇచ్చుకొని అన్నీ చేసుకోవాలి. సో నేను బయట మెడిసిన్ అంటూ పెద్దగా యూజ్ చేయట్లేదు. సో ఫైనల్గా ఈరోజు 11 పావురాలు వచ్చాయి. 11 వచ్చాయి. అందులో చాలా వరకు నాకు తెలిసి స్టిక్కర్ బర్డ్సే వచ్చాయి. అందులో గ్రెజిల్ కూడా వచ్చింది. మొన్న ఫస్ట్ పడింది కదా, లాస్ట్ రేస్లో ఫస్ట్ బర్డ్ పడింది కదా 150 కిలోమీటర్ల రేస్లో ఫస్ట్ పావురం వచ్చింది ఆ గ్రెజిల్. ఆ గ్రెజిల్ ఇప్పుడు వచ్చింది అనమాట. గ్రెజిల్ వచ్చింది. గ్రెజిల్ తాలూకు ఫాదర్ కూడా వచ్చాడు. తర్వాత కొన్ని బర్డ్స్ వచ్చాయి, మీకు ఆల్రెడీ చూపించాను ఇందాకలు ఐ థింక్. సో అది గైస్ ప్రజెంట్ అయితే 20 వచ్చాయి. బై ఛాన్స్ అన్న, మీ వైజాగ్ అన్న ఎవరైనా మీరు చూసేటట్లయితే మన ఛానల్, మీ ఎవరి దగ్గర అయినా మన బర్డ్స్ ఏమైనా ట్రాప్ అయినట్లుంటే ప్లీజ్ అన్న ఒకసారి నాకు కమెంట్ కానీ లేదో వాట్సాప్ నెంబర్ నా యూట్యూబ్ బయోలో చూడండి ఒకసారి. నా ఫోన్ నెంబరు ఉంటుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మిస్టర్ సురేష్ లాట్ మీద కొడితే నా ఫోన్ నెంబర్ ఉంటుంది. తర్వాత వచ్చి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది. ప్లీజ్ కొంచెం పర్సనల్గా అయినా కొంచెం నాకు ఏదో ఒక మాట చెప్పండి. ఎందుకంటే మిమ్మల్ని దాటుకొని నా బర్డ్స్ రావాలి. సో చాలా బ్యాచ్లుగా డివైడ్ అయ్యి మొత్తం పవర్లు ఎక్కడెక్కడో కలుసుకొని అన్నీ చేసుకొని వస్తాయి కాబట్టి ప్లీజ్ అన్న. సో మీ బర్డ్స్తో పడే ఛాన్స్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి జస్ట్ అడుగుతున్నాను. ఒకవేళ ఎవరి దగ్గరకైనా వస్తే ప్లీజ్ అన్న ఒక ఫ్యాన్సియర్గా సపోర్ట్ చేసి కొంచెం నాకు కాల్ అయితే చేయండి. సో ఇంకా 12 బర్డ్స్ రావాలి గైస్. ఇంకా 12 బర్డ్స్లో ఐ థింక్ 2 బర్డ్స్, ఒక 5 బర్డ్స్ లాగా మర్చిపోవాలి. చాలా పెద్ద డ్యామేజే అనుకోవాలి. ప్రజెంట్ 200 రేస్లో చాలా పెద్ద డ్యామేజే పడింది మనకి. సో అదే అన్న, రేపు క్లైమేట్ కూడా ఏం బాగాలే. వెదర్ కండిషన్లో అయితే రేపు చెప్పాను కదా ఇందాక, రేపు క్లైమేట్ కూడా ఏం బాగాలేదు. బై ఛాన్స్ అంతా మనం అనుకున్నట్లే అయితే కొంచెం ఎండ వస్తే సపోర్ట్ చేస్తే మనకి వస్తాయి. అట్లీస్ట్ ఒక 3-4 బర్డ్స్ అయినా రేపు ఖచ్చితంగా రావాలి. ఒక 3-4 అట్లీస్ట్ వచ్చేస్తాయిలేండి, అది ఇబ్బంది కాదు. ఒక 3-4 వస్తాయి. బట్ ఇంకా ఎక్కువ బర్డ్స్ రావాలని మనమైతే కోరుకుందాం. డార్క్ రెడ్ ఒకటి ఉండేది కదా, డార్క్ రెడ్ కూడా రాలేదు. తర్వాత 12 బర్డ్స్ రాలేదు. ఇంకా మళ్ళీ పేరున నేను చెప్పలేనులేండి. బట్ అన్నీ మంచి బర్డ్స్ ఉన్నాయి అందులో. సో ఇప్పుడు చిట్టుముక్కుది వచ్చిందా, ఇప్పుడు చిట్టుముక్కు బ్లూ వచ్చింది కదా, అదే 18 రోజుల తర్వాత వచ్చింది కదా, దాని తాలూకు ఫుల్ సిస్టర్ కూడా రావాలి. దాంతో పుట్టిన ఫుల్ సిస్టర్ కూడా రావాలి ఇంకా. సో తర్వాత కోకోబాయ్ గడ్ వాళ్ళ ఫ్యామిలీ ఉందా, కోకోబాయ్ గడ్, కోకో లైట్ చెక్ అని ఉంటుంది. సో దుబ్బగా ఉంటాడు మనిషి. ఎలా ఉంటాడంటే బాహుబలి టైప్లో ఉంటాడు, ఫుల్ బాడీతో ఉంటాడు. వాడు ఒకటి రావాలి. తర్వాత మంచి బర్డ్స్ ఉన్నాయి కదా, అన్నీ మంచి అంటే మరి ఇంకేం లేదు, మంచి బర్డ్సే ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అన్ని మంచివి అనుకునేవే కదా ఫైనల్గా ఇప్పటి వరకు మిగిలాయి. సో మనవే కాదు, డ్యామేజ్ వైజాగ్ వల్ల కూడా చాలా జరిగాయి.
మీ అందరివి ఫ్యాన్సెస్ మీ ప్రతి ఒక్కరివి రావాలి అని చాలా మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ అందరికీ రేస్లు టోర్నమెంట్లో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో అందరికీ ఎవరి బర్డ్స్ వాళ్ళకి వచ్చేయాలని మనస్ఫూర్తిగా గాడ్కి ప్రే చేస్తున్నాను. సో ఓకే గైస్, ప్రజెంట్ అయితే 20 ఫైనల్గా రిజల్ట్ అయితే 20. సో ఇప్పటివరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా కొత్త వాళ్ళకి మన ఛానల్ రీచ్ అయ్యి వాళ్ళకు కూడా తెలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది గైస్, రేపు మళ్ళీ ఈవినింగ్ పెడతా రిజల్ట్ అయితే. రేపు ఈవినింగ్ పెడతా. 1 or 2 బర్డ్స్ వస్తే వాటి గురించైనా పెడతా. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కొత్తగా తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఒక్కసారి మనం సైకిల్ ఎక్కి పడిపోయిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, ఒక అన్న చెప్పాడు ఇందాక మాట్లాడుతూ, ఒకసారి సైకిల్ ఎక్కి పడితే కూర్చొని బాధపడతాము, లేదా ఏడుస్తాము, లేకపోతే ఇంకేదైనా చేస్తాం. అదే ఒకసారి పడి 2 సార్లు పడతాం, పోనీ అలాగే బాధపడతాం, ఏడుస్తాం, కూర్చుంటాం. 3వ సారి నుంచి పడ్డామంటే టక్కన లేస్తాము, సైకిల్ ఎత్తుతాము, కామ్కి వెళ్ళిపోతాం. ఐడియా ఉందా మీకు? ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే 1 లేదా 2 అటాక్లు పావురం జరిగినంత వరకు పావురం స్టార్టింగ్లో అటాక్ జరిగిన వెంటనే స్టార్టింగ్లో భయపడిపోద్ది, ఇటు పడితే వెళ్ళిపోతుంది. 2 సార్లు పడిన తర్వాత 3వ సారి కూడా అదే సేమ్ బర్డ్కి ఏమైనా డ్యామేజ్ పడింది అంటే మాత్రం అక్కడ అటాక్ నుంచి తప్పించుకోవడమే లేటు. అటాక్ నుంచి తప్పించుకున్న వెంటనే మళ్ళీ డైరెక్ట్ లైన్ అయితే పట్టేస్తుంది. సో ఇది మనకు పడిన ఫస్ట్ 8, అంటే మనకు జరిగిన ఫస్ట్ డ్యామేజ్. ఆల్రెడీ మొన్న జరిగిందిలేండి 80 km టాస్లో 6 బర్డ్స్ లాస్. ఈసారి డైరెక్ట్ 12 బర్డ్స్ లాస్. 12 బర్డ్స్ లాస్ అని చెప్పను, లేట్ రిటర్న్స్ ప్రజెంట్ రేపు ఇంకా రావాల్సి ఉన్నాయి కాబట్టి. సో ఇది ఫస్ట్ 8 కాబట్టి నెక్స్ట్ 8కి అంటే నెక్స్ట్ రేస్కి ఒకవేళ ఇలాగే ఫాల్కన్స్ ఏమైనా అటాక్ చేసినా సరే లైన్ పట్టుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ నెక్స్ట్ టైం కూడా ఫెయిల్ అయ్యి పై వచ్చే నెక్స్ట్ టైం ఉంటుందా అంటే 360 ఎంత ఉంటుంది, నెక్స్ట్ 100 జంప్ అనమాట. ఈసారి జస్ట్ 50 km ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇప్పుడు 211 చేసాము, నెక్స్ట్ రేస్ వచ్చి 261 చేస్తాము. సో 50 kilometers యాడ్ అవుతుంది నెక్స్ట్ రేస్. సో అది గైస్. ఇంకోటి ఏంటి అంటే చెప్తున్నా కదా, ఒకసారి 8 పడిన తర్వాత ఆటోమేటిక్గా అది అక్కడ తప్పించుకోవడమే లేటు, మళ్ళీ డైరెక్ట్గా ట్రాక్ పట్టుకొని డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేస్తుందంట. సో ఆ విధంగా చెప్పారు. కొందరికి ఏముంటుందంటే కొన్ని ఆలోచిస్తాం కదా, ఆ ఆలోచన కూడా మనకు కరెక్టేలే అనిపిస్తాయి అనమాట. సో నాకు అలాగే అనిపించింది, కరెక్టేలే. 1-2 సార్లు భయపడతాం, ఎవరైనా ఏదైనా 1-2 సార్లు భయపడతాం. 3వ సారి ఏం చేస్తాం? భయపడం, ఎదిరిస్తాం, ఛాన్స్ ఉంటే ఎదిరిస్తాం. సో అలా అనమాట గైస్. సరే, నేను లెంత్ వీడియో అవుతుంది కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఆల్రెడీ చెప్పేసా. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఏం లేదు, మీరు చేయాల్సింది మీకేం చెప్పాను, మన బర్డ్ని వేద్దామా వద్దా చెప్పండి. సో ఓకే.